భారత్లోని పారాదీప్కి వచ్చిన నౌకలో 21 మంది పాక్ దేశస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఎవరు కిందికి దిగరాదని భారత అధికారులు ఆదేశించారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒడిశాలోని పారాదీప్ ఓడరేవుకు పాకిస్తాన్ సిబ్బంది ఉన్న నౌక రావడం కలకలం సృష్టించింది. అప్రమత్తమైన అధికారులు నౌక నుంచి ఎవరు భూమిపైకి ఎవరు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత వర్గాలు తెలిపిన ప్రకారము దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా 2 లక్షల టన్నుల క్రూడ్ ఆయిల్తో వచ్చిన MT Siren 2 నౌక బుధవారం పారాదీప్కు చేరింది. తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో లంగర్ వేసిన ఈ నౌకలో తనిఖీ చేసినప్పుడు 25 మంది సిబ్బంది ఉన్నారని, వారిలో 21 మంది పాకిస్తాన్ దేశీయులని అధికారులు గుర్తించారు. ముందస్తు చర్యగా నేవీ, కోస్ట్ గార్డ్, CASF సిబ్బంది నౌక చుట్టూ మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నౌకలోని ఉన్న వారెవరూ దిగకూడదని, అన్లోడింగ్ అయిన వెంటనే నౌక వెళ్ళిపోవాలని సూచించారు. సాయంత్రానికి అన్లోడింగ్ ప్రక్రియ మొదలైందని, ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాత నౌక బయలుదేరే అవకాశం ఉన్నట్లు పోర్ట్ అధికారులు తెలిపారు.